హలో అండి, నేను మీ అనామిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను వచ్చి మీకు సింపుల్గా రసం అనే రెసిపీని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో దానికోసం నేను ఒక పావు లీటర్ వాటర్ని తీసుకున్నాను ఒక గిన్నెలో. నెక్స్ట్ దీంట్లో ఒక 4 ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసి వాటిని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. సో దానికోసం నేను ఫస్ట్ ఒక టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. సో మనకి పసుపు అనేది చాలా హెల్దీ కదా అండి. సో పసుపుని కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. కాకపోతే మనం ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుంది అంటే కర్రీ కొంచెం మనం అన్నంలో వేసుకున్నప్పుడు కొంచెం కలర్ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు తీసుకున్నాను అండి. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. మనకి ఉప్పు అనేది నెక్స్ట్ లెవెల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని యాడ్ చేశాను. అండ్ తర్వాత వచ్చి ఒక 2 or 3 టమాటోస్ యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ అనేది ఎక్కువ తక్కువ మీ ఇష్టం అండి. ఖచ్చితంగా ఒక 2 అయితే యాడ్ చేయండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే టమాటో రసం లాగా ఉంటుంది. ఇదే ప్రాసెస్ అండి టమోటా రసంకి కూడా. కాకపోతే టమోటాలు ఎక్కువగా యాడ్ చేసుకుని చింతపండు తక్కువగా యాడ్ చేసుకోవాలి అంతే. సో వీటిని బాగా బాయిల్ అవనిద్దాము. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నదాన్ని ఒక 10 minutes బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాము. అండ్ తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుందామండి. ఇది వచ్చి మనకి పౌడర్గా చేసుకోవాలి అండి. మనం బయట నార్మల్గా రసం పౌడర్ అవి కొంటూ ఉంటాం కదా. సో అలా మనం ఆ రసం పౌడర్ అలాంటివి ఏమీ వేయకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. అండ్ వచ్చేసి కొన్ని మిరియాలు, వచ్చేసి కారం కోసం అండి. అలాగే మనం కారం కోసం ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాము. ఓకే, తర్వాత వచ్చి మెంతుల్ని యాడ్ చేసుకుందాము. అండ్ ఆ తర్వాత వచ్చి ఎండుమిర్చి ఒక చిన్నవి ఒక 4 యాడ్ చేశాను. మీరు పెద్దవైతే ఒక 2 యాడ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత వచ్చి కొంచెం కందిపప్పుని యాడ్ చేశానండి. అంతేనండి. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే కూడా యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోండి. నా దగ్గర వెల్లుల్లి లేదు, అందుకే వేయలేదు. సో అలా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అలా పౌడర్ చేసి పెట్టుకోవడమేనండి. అంతేనండి రసం పౌడరు, చాలా సింపుల్. ఆ తర్వాత వచ్చేసి ఇలా మనం పక్కన ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని మెత్తగా పిసికేసి మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఎక్కువ ఆయిల్ అనేది అసలు అవసరం లేదండి. చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి రసంకి. చూసారు కదా, లేదంటే పైన ఓ అని తేలుతూ ఉంటుంది. సో ఆయిల్ని బాగా హీట్ అవనిద్దాము. తర్వాత వచ్చేసి ఒక టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేశాను. అంతేనండి, పోపు కోసం మనం మరి ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఆవాలు ఒక్కటే యాడ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చి రసం పౌడర్లో వేసాం కదా. సో ఇప్పుడు ఆ రసం పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. రసం పౌడర్ని వేసిన తర్వాత వెంటనే ఒకసారి కలుపుకునేసి తర్వాత వెంటనే మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేయాలి. ఎక్కువసేపు అలా వేగనిస్తే అది మాడిపోయే ప్రమాదం ఉంది. అండ్ అలాగే చేదు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక జస్ట్ అలా 1 నిమిషం అలా అనుకొని బాగా కలిపి ఆ తర్వాత వెంటనే మనం పక్కన పెట్టుకున్న రసం వాటర్ని యాడ్ చేసేద్దాము. చూసారు కదా, నేను అలా యాడ్ చేస్తున్నాను. సో ఇది మనం టమాటోస్ అలాగే చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న వాటర్ అండి. బాగా మెత్తగా పిసుక్కొని పక్కన పెట్టుకొని ఉన్నాను. పిప్పి అంతా తీసేసి దాన్ని ఇప్పుడు నేను దీనిలో యాడ్ చేశాను.
మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ టైంలోనే ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు పులుపు అన్నీ సరిపోయేంత వరకు మనం వాటర్ని అలాగే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ వచ్చేసి తాలింపులో యాడ్ చేస్తారు, కానీ ఈ రసంకి వచ్చి వాటర్లో యాడ్ చేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి. సో తర్వాత వచ్చేసి కరివేపాకు అండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కాడలతో పాటుగా అలా యాడ్ చేసుకుందాము. రసంకి వచ్చి కొత్తిమీర అనేది పెద్ద పెద్దగా వేసుకుంటేనే బాగుంటుందండి. కాడలు కాడలుగా కొంచెం అలా చిన్న చిన్నగా వేస్తే అంతగా బాగుండదు. సో నేను చూపించినట్టు ఆ మీడియం సైజులో అలా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. సో చూశారు కదా, అంతేనండి. ఎంతో సింపుల్గా రసం రెసిపీ రెడీ. దీన్ని బాగా కొంచెం సేపు బాయిల్ అవనిద్దాము. ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ కాగింది అని అంటే మనకి రసం రెడీ అయిపోయినట్టే అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటిని ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా. సో అందువల్ల అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ రసం రెసిపీ రెడీ. ఫైనల్గా మనకి తెరులుతుంది అని అన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కాగాల్సిన అవసరం అస్సలు లేదండి. ఒక 10 మినిట్స్ బిఫోర్ అండ్ 10 మినిట్స్ ఆఫ్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు లాస్ట్లో వచ్చి కొంచెం లైట్గా పంచదార చక్కెర యాడ్ చేశానండి. లైట్గా యాడ్ చేసుకోవాలి. లైట్గా ఒగరు టేస్ట్ ఏమీ లేకుండా ఉండడం కోసం రసంలో అలా యాడ్ చేస్తాం. అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.